నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్‌ని. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోను మొత్తం వివరంగా నేను క్లియర్‌గా చెప్తాను. చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. తొందరపడకండి. ఏదైనా కూడా స్కిప్ చేసే అలవాటు ఉంటది. నేను వీడియోలు చూసినా కూడా స్కిప్ చేస్తూనే ఉంటాను. అవసరమైనటువంటి విషయం అంటే ఈ ఈ తేదీలలో జన్మించిన వారు మాత్రం తప్పకుండా చివరి వరకు చూడండి. 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు, 28వ తారీఖు. ఎస్, ఇవి రవికి సంబంధించినటువంటి తేదీలు. అంటే ఇది 1వ నంబరు, ఇది రవికి సంబంధించింది. 10వ నంబర్ అంటే ఈ 0 లెక్క కట్టం కాబట్టి 10 అయినా ఒకటే. 19 అంటే 9 + 1 10 అవుతుంది మళ్ళీ. 28 అంటే 2 + 8 10 అవుతుంది మళ్ళీ. అంటే ఈ 19వ నంబర్ ఏంటంటే రవి కుజుల బలంతో ఏర్పడింది సంఖ్య. చంద్ర శనులతో ఏర్పడినటువంటి సంఖ్య 28. ఎవరైనా ఈ తేదీలలో మీరు కనుక జన్మించినట్టయితే ముఖ్యంగా ఒక 5 పాయింట్లు మాత్రం ఖచ్చితంగా మీరు తెలుసుకొని తీరవలసిందే. దాని ద్వారా ఏమవుతుందంటే మీ భవిష్యత్తు అనేది కూడా మీకు అర్థమైపోతుంది. ముఖ్యంగానండి, నేను చెప్తే నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, కానీ నేను చెప్పేది అక్షరాల నిజం. నమ్మకం ఉండి నా వెంట మీరు నడిచి వస్తే మీకు మంచి జరుగుతుంది. మీరు ఇదేముందిలే అని కొట్టిపడేస్తే జీవితం ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. నేను మీ మంచి గురించే చెప్తున్నానండి. నాకు ఎలాంటి దురుద్దేశం, మిమ్మల్ని ఏదో భయపెట్టాలి, ఇబ్బంది పెట్టాలి అనే ఆలోచన కూడా నా మనసులో కూడా లేదు. సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి అనే కోరుకునేటువంటి వ్యక్తులలో, మీ మేలు కోరుకునేటువంటి వ్యక్తులలో మీ తల్లిదండ్రులు కావచ్చు, ఆ భగవంతుడు కావచ్చు, ఆ తర్వాత 3వ వ్యక్తిగా నేను కావచ్చు. కాబట్టి నేను చెప్పేది జాగ్రత్తగా విని దాని నుండి బయటపడే మార్గాన్ని అన్వేషించుకోండి, బాగుపడతారు. ఈ 1, 10, 19, 28వ తేదీలలో పుట్టినవారు ముఖ్యంగా తులారాశిలో కానీ, వృషభ రాశిలో కానీ, కుంభరాశిలో కానీ, మకర రాశిలో కానీ, ఈ మెయిన్గా ఈ 4 రాశులలో గనక ఈ 1, 10, 19, 28వ తేదీలలో జన్మించినటువంటి వారు, ఈ రాశులలో పుట్టినటువంటి వారికి ఎక్కువగా సమస్యలు వస్తుంటాయి. గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా జీవితకాలంలో ఫైనాన్షియల్గా వెనకబడిపోవడం, అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది. వీళ్ళకు పుట్టినటువంటి సంతానం ద్వారా సమస్యలు వస్తాయి. వాళ్ళు భూ తగాదాలు కానీ, కోర్టు కేసులు కానివ్వండి, తర్వాత చెయ్యని తప్పుకు నిందారోపణలు పడిపోవడం కానివ్వండి, ఇంట్లో ఎన్ని లక్షల రూపాయలు, ఎన్ని వేల రూపాయలు ఇంట్లోకి వచ్చినా మళ్ళీ అవన్నీ కూడా మంచినీళ్ళలా ఆవిరైపోతూ ఉంటాయి. నిజమండి. నేను ఒక 28 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను. ఇది జరుగుతుందా అంటే 100% జరిగే అవకాశాలు ఉంటాయి. ఇకపోతే కొన్ని నక్షత్రాల పేర్లు చెప్తాను నేను. అవేంటంటే పుబ్బా నక్షత్రం, భరణీ నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం. చూశారు కదా, ఈ 3 నక్షత్రాలు. ఇప్పుడు మనకు పుబ్బా నక్షత్రం అంటే మీకు తెలిసినటువంటి విషయమే. సింహరాశిలో ఉంటుంది ఇది పుబ్బా నక్షత్రం. మనకు భరణీ నక్షత్రం అనేది కూడా మేషరాశిలో ఉంటుంది. పుబ్బా నక్షత్రం అనేది సింహరాశిలో ఉంటుంది పాదాలలో, భరణీ నక్షత్రం అనేది మేషరాశిలో ఉంటుంది. అదేవిధంగా మనకు పూర్వాషాఢ నక్షత్రం దేంట్లో ఉంటుంది? ఇది పూర్వాషాఢ నక్షత్రం దేంట్లో ఉంటుందండి? ఈ పూర్వాషాఢ నక్షత్రం అనేది కూడా మనం చూసినట్టయితే ఈ యొక్క ధనుస్సు రాశిలో ఉంటుంది పూర్వాషాఢ నక్షత్రం. అంటే మీరు సింహరాశి వారా, మేషరాశి వారా, లేదంటే ఈ యొక్క మీ ధనుస్సు రాశి వారా మీరు తెలుసుకోండి. దాంట్లో ముఖ్యంగా ఈ నక్షత్రాలలో జన్మించినటువంటి వారు కూడా మరి ఈ తేదీలలో జన్మించి ఈ నక్షత్రాలలో కనుక జన్మించినట్టయితే చాలా వరకు సమస్యలు ఉంటాయి. నిజమండి, నేను తప్పుగా చెప్పట్లేదు. ఇది నిజంగా మీరు తెలుసుకోవాలి, ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే అవరోధాలు వస్తున్నాయి, ఎదగలేకపోతున్నాం, డిస్టర్బ్ అవుతున్నాం అంటే దానికి ప్రధానమైనటువంటి కారణాలు ఉంటాయి. ఆ కారణాలను తెలుసుకొని దానికి సరైన ట్రీట్మెంట్ కనుక మనం తీసుకుంటే మన జీవితం బాగుపడుతుంది. ఇది నా మాటగా మీరు వినండి. తర్వాత ఈ 3 నక్షత్రాల తర్వాత ఈ 3 నక్షత్రాలు ఇక్కడ చూడండి. అనురాధ నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం, పుష్యమి నక్షత్రం. ఇప్పుడు మీకు తెలిసినటువంటి విషయమే. అనురాధ నక్షత్రం అనేది కూడా చాలా మంచి నక్షత్రం అండి. దీనిలో పుట్టినటువంటి వారు అంచెలంచెలుగా ఎదుగుతారు తప్పకుండా. దానిలో ఎటువంటి సందేహం కూడా లేదు.
అనురాధ నక్షత్రాన్ని మించిన నక్షత్రం ఇంక ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క నక్షత్రం వృశ్చిక రాశిలో ఉంటుంది. ఇది ఈ అనురాధ నక్షత్రం అనేది కూడా. తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం అనేది ఇక్కడ చూడండి, ఉత్తరాభాద్ర నక్షత్రం ఇది మీన రాశిలో ఉంటుంది. తర్వాత నెక్స్ట్ మనకు పుష్యమి నక్షత్రం ఉంది. ఈ పుష్యమి నక్షత్రం అనేది కూడా ఇది కర్కాటక రాశిలో ఉంటుంది. అంటే పుబ్బ నక్షత్రం, భరణి నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, అనురాధ నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం, పుష్యమి నక్షత్రం, ఈ 6 నక్షత్రాలలో పుట్టినటువంటి వారి యొక్క తేదీలు 1, 10, 19, 28వ తేదీల్లో కనుక వారు జన్మించినట్టయితే చాలా వరకు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. అంటే ఏ పనులు జరగవు, ఉద్యోగంలో వెనకబాటు, ప్రమోషన్స్ రాకుండా ఉండడం, భార్యాభర్తల మధ్య తగాదాలు, విభేదాలు, కోర్టు కేసులు, గొడవలు, కష్టాలు, కన్నీళ్లు, అన్ని రకాల సమస్యలు ఈ నక్షత్రంలో పుట్టిన వారు ఈ తేదీలలో కనుక పుట్టినట్టయితే ఎక్కువగా సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇకపోతే ఇక్కడ చూసినట్టయితే ఈ తేదీలలో పుట్టినటువంటి వారి యొక్క డెస్టినీ నంబర్ 6 కానీ 8 కానీ ఉండకూడదు. మీకు డెస్టినీ నంబర్ అంటే తెలుసా? ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది డెస్టినీ అనేది డేటు, మంత్, ఇయర్ మొత్తం కూడుకుంటూ వెళ్ళండి, ప్లస్ చేసుకుంటూ వెళ్ళండి. వెళ్తే 6 కానీ 8 కానీ రాకూడదు. ఒకసారి పెన్ను పేపర్ తీసుకొని ఒకసారి గమనించండి. నేను చెప్పేది మరి 6 వస్తుందా 8 వస్తుందా? 1 నుండి 9 వరకే వస్తాయి. ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయినా కూడా 1 నుండి 9 వరకే వస్తాయి. అందులో 6 కానీ 8 కానీ అయినటువంటి వారు ఈ 1, 10, 19, 28వ తేదీలలో కనుక వీరు జన్మించినట్టయితే వాళ్ళకు ఎక్కువగా సమస్యలు వస్తుంటాయి. ఎస్, ఇది నిజం. ఇకపోతే 3వ పాయింట్ వచ్చేసి వీరు శుక్రవారం కానీ శనివారం కానీ జన్మించినట్టయితే ఎక్కువగా ఇబ్బందులు తప్పవనే చెప్తుంది శాస్త్రం. అంటే 1, 10, 19, 28వ తేదీలలో మీరు పుట్టి ఈ డెస్టినీ నంబరు 6 కానీ 8 కానీ అయినా కానీ, లేదంటే శుక్రవారం కానీ శనివారం కానీ మీరు జన్మించినట్టయితే మీకు ఇబ్బందులు తప్పవనే మనకు శాస్త్రం చూపెడుతుంది. ఇదొక పాయింట్. మరి చివరగా ఇప్పుడు ఇంకో 2 పాయింట్లు ఉన్నాయి. 4వ పాయింట్, 5వ పాయింట్ ఉంది. వీరు పడమర, దక్షిణ దిక్కులలో నివాసం ఉండరాదు. మీరు ఎప్పుడైనా కూడా గమనించండి, పడమర దిక్కు కానీ దక్షిణ దిక్కు కానీ వీరికి క్వైట్ ఆపోజిట్ గల దిక్కులు. వీరు ఈ దిక్కులలో ఉంటే చాలా వరకు నష్టమే జరుగుతుంది. ఎప్పుడు ఏదో ఒక రకమైనటువంటి సమస్యలకు దారితీస్తుంది. మీరు సొంత ఇల్లు కట్టుకున్నా కూడా ఆ సొంత ఇంట్లో నివసించలేని విషయం అనేది ఉంటుంది. అంటే మీరు ఆ ఇంట్లో కట్టుకున్నప్పటి నుండి ఆ ఇంట్లో మనశ్శాంతి ఉండదు. ఎంత వాస్తు పండితుల దగ్గరికి వెళ్ళి వాస్తు చూపించినా కూడా ఆ ఇంట్లో ఏదో ఒక సమస్య అనేది కూడా ఎప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. కాబట్టి ఒకసారి చెప్పింది కరెక్టా కాదా అని కూడా మీరు ఇవన్నీ కూడా ఒకసారి సరి చూసుకోండి. ఇకపోతే 5వ పాయింట్, లాస్ట్ చివరి పాయింట్. వీరు ఈ 1, 10, 19, 28వ తేదీలలో పుట్టినటువంటి వారు వీరి పేరును కంపల్సరీ 270 డిగ్రీల నుండి 360 డిగ్రీల కోణంలో పేరును సరి చేసుకోవాలి. చాలా మంది అనుకుంటారు పేరులో సంఖ్యాబలాన్ని సరి చేసుకుంటే మన జీవితం మారిపోతుందా? ఎందుకు మారదండి? అంటే మనం చేస్తున్నటువంటి చిన్న ప్రయత్నమే మేలు జరుగుతుంది తప్పకుండా. ఇప్పుడు ఒక మేస్త్రి ఉన్నాడు, ఒక సుతారి కూలి అతను ఉన్నాడు. అతను ఒక మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఒక గోడను కట్టసాగాడు. అతను పక్కనున్న అతను వచ్చి ఆ గోడని ఒక్క క్షణంలో కూల్చిపడేశారు. ఇట్లా కట్టడానికి ఉదయం నుండి సాయంత్రం వరకు కడితే గోడను కూల్చడానికి 1 నిమిషం చాలదు అన్నట్టుగా అయిపోయింది. అంటే పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం కూడా అంతేనండి. ఒక చిన్న ప్రయత్నం చేసి ఆ ప్రయత్నం మనం పిల్లోడు పుట్టగానే ఏదో ఒక పేరు పెడతాం, అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది వాళ్ళకు నష్టాలు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, ఇంకన్నీ వాళ్ళకు పుట్టినప్పటి నుండి హెల్త్ ప్రాబ్లమ్స్, హాస్పిటల్లో చుట్టూ తిరుగుతుంటారు. అది అయిపోగానే చదువులో ఆటంకాలు ఉంటాయి. ఆ హెల్త్తోని ఎగ్జామ్స్ చక్కగా రాయక, స్కూల్కి వెళ్ళక అన్ని రకాల సమస్యలు వస్తుంటాయి. అందుకే నేను తల్లిదండ్రులు మీరు పిల్లలను కనగలిగారు కానీ వాళ్ళ తలరాతను మాత్రం మీరు కనలేదు. కాబట్టి ఆ తలరాతను మార్చే శక్తి కేవలం న్యూమరాలజీకే ఉంటుంది, అది పెద్దవారైనా చిన్నవారైనా. కాబట్టి మీ పేరును 270 నుండి 360 డిగ్రీల కోణంలో మీ పేరును సరి చేసుకొని చూడండి.
మీరు ఎందుకు మంచి పొజిషన్కు రారో నేను చూస్తా. మీరు నేను చెప్తుంటే వినడమే కాదు, దీన్ని ఆచరించే ప్రయత్నం చేయండి. మనం ఏదైనా కూడా డబ్బు విషయంలో కొంచెం వెనక ముందు ఆడుతూ ఉంటారు, కానీ భవిష్యత్తు ఒకటి రావాలనుకుంటే కొన్ని కోల్పోక తప్పదని మనకు శాస్త్రమే చూపెడుతుంది. కాబట్టి మీరు నేను చెప్పినట్టుగా చేసుకొని మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని కనుక మీరు సరి చేసుకుంటే మీరు మీ జీవితం జన్మ ధన్యమైపోయి మీరు అదృష్టవంతులుగా మారతారని కూడా నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. నా పేరు రామకృష్ణ నిహాన్ అండి. నేను కొన్ని అంటే దాదాపుగా చాలా వీడియోస్ తీస్తుంటాను. రకరకాల వీడియోలు కూడా నేను చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ 1, 10, 19, 28 తేదీలలో పుట్టిన వారి గురించి చెప్పాను. మీరు పర్సనల్గా మీరు నన్ను కలవాలనుకుంటే మన కింద స్క్రోల్ అవుతున్నటువంటి ఆఫీస్ నంబర్కు కాల్ చేసి నేను పర్సనల్ అపాయింట్మెంట్ అనేది కూడా అంటే ఫోన్ లైన్లో ఇస్తున్నాను. మినిమం 30 days పడుతుందండి. అది కూడా నేను ముందే చెప్తున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తి నన్ను నమ్ముకొని నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకు మంచి చేసే బాధ్యత నాది. అందుకే టైం తీసుకొని నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తాను. కాబట్టి నాకు కాస్త టైం అనేది నాకు వెసులుబాటు చేసుకొని నేను ప్రత్యక్షంగా అన్ని కూడా చూసిన తర్వాతనే మీ పేరు ఫైనల్, నేను నేమ్ కరెక్షన్ అనేది కూడా పంపిస్తాను. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనసా వాచా కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.